జలమా జీవ జలమా జలమా జీవ జలమా జలమా జీవ ఈ నదిలో ముంచుమా జలమా జలమా ఇక్కడ జలమా జీవ జలమా 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 శలరబలర సురలరబ సురబ రిమోలరబలర సురలరబ సురబ రిమోలరబలర సురలరబ సురబ జలమా జీవ జలమా listen ఈ నదిలో అనుదినము ఈ మందులు అడుగు పెట్టారు జీవ జలపు నదులు విమోనరో తరవాతుర రాబా రూపే శంకర బల రబా రిమనర బల గతర రబ శంకరే యేసయ్యా జీవ జలమా జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా నా కాళ్ళు ముంచుమా ఓ ఎస్ వదిలిపెట్టు మా ఆస్తులు వదిలిపెట్టుకుంటాం మా డబ్బులు మేము వదిలిపెట్టుకుంటాం కానీ మా మందిరాన్ని వదిలిపెట్టుకోలేదు మా సర్వస్వాన్ని వదిలిపెట్టుకుంటాము కానీ మా మందిరాన్ని వదిలిపెట్టుకుంటాం మా వస్త్రాలు వదిలిపెట్టుకుంటాం మా ఆస్తులు వదిలిపెట్టుకుంటాం మా సంపద సిరి పేరు ప్రఖ్యాతులు అన్ని పోగొట్టుకుంటాం కానీ మా మందిరాన్ని వదిలిపెట్టాం ఈ లోకంలో అన్ని పోగొట్టుకుంటాం మేము ఆస్తులు డబ్బులు పొలాలు ఇల్లు మన వస్త్రాలు అన్నీ పోగొట్టుకుంటాం కానీ మా దేవుని మందిరాన్ని మేము పోగొట్టుకుంటాం మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి దయగలిగిన రాజా ఒక స్తోత్రం మోకరించండి ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించిన ప్రేమ కొరకు స్తోత్రాలు చేద్దాం స్తోత్రం 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 ప్రభు మనతో మాట్లాడినందుకు స్తోత్రం చేద్దాం ఇతరుల మాటలు ఫలించినందుకు స్తోత్రం చేద్దాం మందిరంలో వచ్చిన లోతైన దర్శనంతో నింపినందుకు స్తోత్రం చేద్దాం తండ్రి అయిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం కుమారుడిని యేసయ్య బట్టి స్తోత్రం చెల్లిద్దాం పరిశుద్ధాత్మ బట్టి స్తోత్రం చెల్లిద్దాం ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచుకుంటూ స్తోత్రం చెల్లిద్దాం ప్రేమ గల తండ్రి మహోన్నతుడ ఈ మందిరాన్ని ఈ సేవను ప్రేమించి మీరు అనుగ్రహించిన లోతైన ప్రత్యక్షత ప్రకటనను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మా మందిరమును మేము విడిచిపెట్టమనే తీర్మానంలోకి ప్రతిష్టలోకి రావచ్చారు అలా రావడానికి ముందుగా మొట్టమొదట వారి మధ్యలో మందిరం నిర్మించారు వారి మధ్యలో నివాసిగా ఉన్నారు కానీ దాని విలువను గుర్తించక దీపాలు ఆర్పివేసి బలిపీఠాలు ఆర్పివేసి శత్రువులకు అప్పగించబడ్డారు అయితే వారికి తెలివి వచ్చి బుద్ధి వచ్చిన తర్వాత మరలా మందిరం కావాలని ఆ మందిరం కొరకు వారు కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. నాయన అన్య జనులతో కలవమని, అన్యుల వివాహాలు మేము చేసుకోమని, మేము విశ్రాంతి దినములో ఏ పని చేయమని, మందిర పరిచర్య కొరకు మా వంతు మా బాధ్యతగా మేము చేస్తామని, అంత మాత్రమే కాదు నిత్యం సంపాదిస్తారని నీ వాక్యము ద్వారా మా జీవితంలో ప్రభు లేఖనముల ద్వారా
మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రములు నాయన. నీ మందిరం నిత్య మందిరముగా మార్చి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచు. ఈ ఉపదేశం ఎవరిలో ఎక్కడ నష్టం కాకుండా శ్రేష్టమైన ఫలాలతో నింపి నీ రాకడకు సిద్ధపరచమని, నీ బిడ్డను దీవించమని, ఈ సేవను ఆశీర్వదించండి. మరలా వచ్చినప్పుడు ఫెయితం పనులన్నీ కంప్లీట్ అవ్వాలి. ఈ సేవకున్న శోధనలు, ఆటంకాల అభ్యంతరాలను తొలగించి డేవిడ్ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన కృపను వెళ్ళి ఈ సేవను మీరే నడిపించండి. ఈ సేవ నలుదిక్కులు విస్తరించనివ్వండి. ఇది ఎక్స్టెన్షన్ అవడం సహాయం చేయండి. మేము చూస్తుండగానే విస్తరించాలి. అద్భుతం చేసి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సకల పరిశుద్ధులకు చేరవచ్చిన బిడ్డలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆ మందిరంలో దీవెనలతో కప్పబడుదురు గాక. థ్యాంక్ యూ.